అశోక్ ఒక వ్యాపారంను 45,000 రూపాయల పెట్టుబడితో ప్రారంభించాను. 3 మాసంల తర్వాత 60,000 రూపాయల పెట్టుబడితో ప్రశాంత్ వ్యాపారంలో కలిశాను. మరియు మరల తదుపరి 6 మాసంల తర్వాత 90,000 రూపాయల పెట్టుబడితో శేఖర్ వ్యాపారంలో చేరాను. మొత్తం ఒక సంవత్సరానికి వారికి వచ్చిన లాభం 20,000 రూపాయలు. అందులో శేఖర్ వాటా ఎంత అని అన్నాడు. సో రైట్, ఏది ఏమైనా చాప్టర్ అంతా కూడా ఒకటే సూత్రం బేస్ చేసుకొని వెళ్తుందని చెప్పాం. క్యాపిటల్ ఇంటూ టైం, ఎంతమంది ఉంటే అన్ని క్యాపిటల్స్ అన్ని టైం అన్నమాట. సో ఫస్ట్ పర్సన్ అశోక్ కదా, ఈయనే వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఎంత పెట్టుబడి? 45,000 రూపాయలు. సో 45 అని వేసుకుంటున్నాను. ఎట్లాగూ అన్నిట్లలో 3 జీరోస్ తీసేద్దాం మనం. సో 45,000 రూపాయల పెట్టుబడితోటి స్టార్ట్ చేశాడు. ఈయనే స్టార్ట్ చేశాడు కాబట్టి ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ వరకు ఉన్నాడు. ఒక సంవత్సరానికి అన్నాడు. మొత్తం బిజినెస్ నడిచింది 1 ఇయర్, అంటే 12 మంత్స్ ఈయన ఫుల్ అటెండెన్స్ వేస్తున్నాం. ఫస్ట్ పర్సన్ క్యాపిటల్ ఇంటూ ఫస్ట్ పర్సన్ టైం. సెకండ్ పర్సన్ క్యాపిటల్ ఎంత అంటే 60,000 అనమాట. 60,000 ఈయన ఎప్పుడు వచ్చి మనతో చేరాడు సార్ అంటే, సో 3 మాసంల తర్వాత అన్నాడు. మొత్తం వ్యాపారం 12 నెలలు నడిస్తే ఇందులో 3 మాసాలు తీసేస్తే 9 నెలలే ఈయన పెట్టుబడి పెట్టాడు అన్నట్టు. సో థర్డ్ పర్సన్ విషయానికి వస్తే ఈయన 90,000 రూపాయలు పెట్టాడంట. మరి ఈయన ఎప్పుడు వచ్చాడు చూడండి, ఇక్కడ మనకు మరల తదుపరి 6 నెలలు అన్నాడు. మరల 6 నెలలు వేరు, తదుపరి 6 నెలలు వేరు అన్నప్పుడు ఈయన వచ్చిందే 3 నెలలకు, ఈయన తర్వాత 6 నెలలకు వచ్చిండు. అంటే ఇంకెంత ఉంది అప్పటి వరకు టైం అంటే మొత్తం 12లో ఈయన 3, ఈయన 6 పోతే ఇక 3 నెలలే ఉంటుంది అనమాట. 3 మంత్సే ఉంటుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ వస్తుంది. 6 నెలలు అంటే ఇక్కడ 6 నెలలు వేయకూడదు. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ స్టార్ట్ చేశాడు. ఈయన స్టార్ట్ చేసినాక 3 నెలలకు ఈయన వచ్చాడు. ఈయన తదుపరి 6 నెలలు అన్నాడు. ఈయనే 3 నెలలకు వచ్చిందంటే 6 నెలల తర్వాత అంటే 9 నెలలకు వచ్చాడు అన్నట్టు ఈయన. అంటే ఇక మిగిలింది 3 నెలలే అనమాట. ఇప్పుడు సింప్లిఫై చేసుకుందాం మనం. సో 15లో మనకు 15 3 సార్లు పోతుంది, 15 4 సార్లు పోతుంది, 15 6 సార్లు పోతుంది. మళ్ళీ ఇంకా కట్ చేయగలిగితే 3లో పోతుంది కదా, 3 ఇక్కడ కట్ చేస్తే ఇది 3 టైమ్స్ ఇది కట్ అవుతుంది. నెక్స్ట్ మనకు మళ్ళీ 3లో పోతుంది కదా, 3 2 సార్లు, 3 కొట్టివేతలు ఇస్తాము ఎలా కంఫర్ట్ ఉంటే అలా. 4 4 2 ఉంది. అగైన్ 1లో పోతుంది కదా, ఇది 2 టైమ్స్, ఇది 2 టైమ్స్. 2:2:1గా పంచేసేయండి. మొత్తం భాగాలు ఎన్ని అయితేనే 5 భాగాలు. నువ్వు పంచాల్సిన అమౌంట్ ఎంత? మొత్తం 20,000 రూపాయలు. 5 భాగాలకు 20,000 రూపాయలు అయితే ఎవరిని అడిగాడు అందులో? శేఖర్ అంటే ఫస్టా సెకండా థర్డా? ఫస్ట్ పర్సన్ అశోక్, సెకండ్ వచ్చేసి ప్రశాంత్, థర్డ్ పర్సన్ వచ్చేసి మనకు శేఖర్. మూడో వ్యక్తి అంటే ఇక్కడ 1 అనమాట. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు క్రాస్ మల్టిప్లై చేద్దాం. 1 × 20,000 డివైడెడ్ బై 5, ఇది 4,000 రూపీస్ ఆన్సర్ వస్తుంది. 4,000 రూపాయలు నీ ఆన్సర్ వస్తుందన్నమాట.